హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా హెల్తీగా టేస్టీగా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా మనం సోయా చంక్స్తో కర్రీ అలా చేస్తుంటాం కదండి. అలా చేయకుండా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. హెల్త్కు కూడా చాలా మంచిదండి. రోజు మనం ఇడ్లీ దోశ వడ ఇలా ఉప్మా తిని బోర్ కొడుతుంది కదండి. అలా కాకుండా హెల్తీగా ఒక్కసారి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని బాగా వేడి చేసుకున్నానండి. ఇలా వేడి వాటర్ అయిన తర్వాత ఒక కప్పు సోయా చంక్స్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత పక్కకు దించుకున్నాను చూడండి. పూర్తిగా చల్లారినది కదండి. ఇప్పుడు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనము దీంట్లో నుంచి ఈ సోయా చంక్స్ని వేసుకోవాలండి. మీరు కావాలంటే కాస్త చల్లారిన తర్వాత ఇలా వాటర్ మొత్తం పిండేసి వేసుకోండి. అలా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. నేను ఇలా పిండకుండా వేసుకున్నాను కదండి. మీరైతే పిండి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది మధ్యలో పలుకులు అనేవి తలుగుతూ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లి ఒక 4-5 దాకా వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని తుంచి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ టమాటోని కూడా గ్రైండ్ చేసుకొని దీంట్లోనే వేసుకోవాలి. నేను మర్చిపోయానండి. ముందే మనం దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అదే మిశ్రమంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసి మనము ఇప్పుడు ముందుగా చట్నీ రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించుకున్న పల్లీలను 1 కప్పు వేసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీంట్లో ఇలా వేసుకోవడం వల్ల మనము ఒక 2-3 పచ్చిమిరపకాయలు దీంట్లో ఇలా తుంచి ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు దాకా కరివేపాకు వేసుకోవాలి. పచ్చి కరివేపాకే అండి, వేయించిందైతే కాదు. ఒక 1/2 కప్పు దాకా పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి ఇలా 7-8 దాకా వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న ముక్క చింతపండు వేసుకోవాలండి. వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చట్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వాటర్ని అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ చట్నీని మరీ పల్చగా చేస్తే టేస్ట్ అంతా బాగుంటుందండి. ఇలా హోటల్ స్టైల్లో గట్టి చట్నీ చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను పోపు దినుసులు వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అన్ని పోపు దినుసులు వేసుకొని ఇలా పోపు వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవచ్చండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పోపును చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ టిఫిన్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్మా పెసరట్టు దేంట్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని మనం పక్కకు పెట్టేసి బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది, ఇంకా చూడడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పసుపు వేసుకోవడం వల్ల కలర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలండి. దీనిలో స్పైసెస్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంగువ ఒక పించ్ దాకా వేసుకోవాలండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూసుకొని యాడ్ చేసుకోండి మీ కారం టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి బ్యాటర్ అనేది పల్చగా చేయొద్దు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. 1/2 కప్పు దాకా మనం గోధుమ పిండి వేసుకోవాలి. ఇష్టం లేని వారు మీరు కావాలంటే దీంట్లో గోధుమ పిండి ప్లేస్లో జొన్న పిండి అయినా రాగి పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా మనము బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు బ్రేక్ఫాస్ట్ అనేది పైన క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బైండింగ్ కోసం ఇలా వేసుకోవడం వల్ల
టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఇష్టం ఉంటే క్యారెట్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా కాస్త గట్టిగా అయింది కదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక ఫ్లఫీగా రావడానికి పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ నిమ్మబద్ద చెక్కను మనం ఇలా పిండి వేసుకోవాలండి. లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మనం నిమ్మరసాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు సోడా అనేది మంచి యాక్టివేట్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 గరిటెల పిండి వేసుకొని మరీ లాగో కాకుండా ఇలా కాస్త పల్చగానే వేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా మంచిగా పైన ఉడికిన తర్వాత ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. అప్పుడే మనకు లోపల వరకు బాగా ఉడికి చక్కగా వస్తుందండి. లేదంటే లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చక్కగా 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ మరొక విధంగా చూపిస్తాను చూడండి. మీరు ఇలా ప్యాన్లో కాకుండా దోశ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చండి. ఇలా సెట్ దోశలాగా వేసుకోవచ్చు. ఒక గరిటె పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి మనం ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. ఇలా వేసుకున్నా కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. ఇలా మనం సోయా చంక్స్తో చేస్తాం కాబట్టి ఫ్లేవర్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎప్పుడు కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. భలే రుచిగా ఉంటాయి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది. ఈ చట్నీ కాంబినేషన్ అయితే భలే ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.